ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న చిన్న బండ్ల మీద టిఫిన్ సెంటర్లలో అల్లం పచ్చడి పక్కాగా ఎలా తయారు చేస్తారో, చాలా టేస్టీగా ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం అదే స్టైల్లో అల్లం పచ్చడి తయారు చేసుకుందాం. ఈ అల్లం పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ల బెల్లం, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఇంచుల అల్లం, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత దీనిలోకి 2 ఇంచుల అల్లం ముక్క ఈ విధంగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఇది ముందుగానే వేయాలి, అప్పుడే అల్లం పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం రంగు మారేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అల్లం ముందుగా వేయించడం వలన కారం కొంచెం తక్కువగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ కారంగా ఉన్న పచ్చిమిర్చిలు ఒక 10 తీసుకున్నాను. మీకు కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిలు అయితే ఒక 15 వరకు వేసుకోండి. పచ్చిమిర్చిలు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉండాలంటే వీటిని కట్ చేసి వేసుకోండి వీలైతే. ఈ విధంగా పచ్చిమిర్చిలు వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా అన్ని ఆయిల్లో వేయించడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టి దీన్ని ఫైన్గా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు దీనిపై నుండి మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ కలిపి ఉంచిన పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 5-6 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత డైరెక్ట్గా దించేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ పైన వేసుకోవాలి. పోపు అంతా చట్నీలో కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట అయితే 2 రోజుల వరకు చెక్కు చెదరదు. ఫ్రెండ్స్, ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.